హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్సి. ఈరోజు మనం 6th క్లాస్లో ఉన్నటువంటి అధ్యాయం 11 మొదటి సామ్రాజ్యాలు అనే చాప్టర్ గురించి చూద్దాం. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అండి. ఇక్కడ నుంచి చాలా క్వశ్చన్స్ ప్రీవియస్ టెట్లో కానీ డిఎస్లో కానీ అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు అందరూ జాగ్రత్తగా ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకొని చదువుకొని రెడీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మొదటి సామ్రాజ్యం అనే దాంట్లో ఇక్కడ మనం చూస్తే మహాపద్మనందుని తర్వాత కొన్ని సంవత్సరాలకు యువకుడైనటువంటి మౌర్య చంద్రగుప్తుడు మగధకు రాజు అయ్యాడు. ఓకేనా? మహాపద్మనందుని తర్వాత కొన్ని సంవత్సరాలకు యువకుడైనటువంటి మౌర్య చంద్రగుప్తుడు అనేటటువంటి ఈ రాజు మగధకు రాజు అయ్యాడంట. అతని మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించండి. ఓకేనా? ఈ మగధకు రాజు అయినటువంటి మౌర్య చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిండు. అంటే ఒక కుటుంబ వ్యక్తులు వారసత్వంగా రాజైతే దాన్ని వంశపాలన అంటారంట. ఇది చంద్రగుప్తుని కొడుకు బిందుసారుడు. ఓకేనా? ఈ చంద్రగుప్తుని కొడుకు ఎవరు అంటే బిందుసారుడు. మనవడు అశోకుడు మగధ సామ్రాజ్యాన్ని విస్తరించి భారత ఉపఖండంలో చాలా భాగాన్ని పరిపాలించారు. భారతదేశ పటం 1లో మౌర్య సామ్రాజ్య విస్తరణను చూడండి అంటున్నాడు. చూద్దాం. ఇది నేటి ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణాన కర్ణాటక వరకు, తూర్పున బెంగాల్ వరకు విస్తరించి ఉంది. ఓకేనా? ఈ మౌర్య సామ్రాజ్యం అనేది ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణాన కర్ణాటక మరియు తూర్పున బెంగాల్ వరకు విస్తరించి ఉందంట. చూద్దాం ఈ మౌర్య సామ్రాజ్యం యొక్క విస్తరణ, మరి దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు చూస్తే. మౌర్య సామ్రాజ్యం పెద్ద రాజ్యాలను సామ్రాజ్యాలు అంటారు. ఓకేనా? పెద్ద పెద్ద రాజ్యాలను ఏమంటాము అంటే మనం సామ్రాజ్యాలు అంటాం. వాటి రాజులను చక్రవర్తులు అంటాం. పెద్ద రాజ్యాలనేమో సామ్రాజ్యాలు అంటాం, వాటి రాజులను చక్రవర్తులు అంటారు. భారత ఉపఖండంలోని తొలి చక్రవర్తుల్లో చంద్రగుప్త మౌర్యుడిని ఒకరిగా పేర్కొంటారు. ఓకేనా? భారత ఉపఖండంలోని తొలి చక్రవర్తుల్లో ఈ చంద్రగుప్త మౌర్యుడిని ఒకరిగా పేర్కొంటారు. ప్రారంభంలో మగధ దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమై ఉండేది. ఓకేనా? ఈ మౌర్య చంద్రగుప్తుని రాజ్యం అనేది ప్రారంభంలో మగధ దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమై ఉండేది. కానీ కొంతకాలానికి అది ఆనాటి అన్ని మహాజనపదాలను కలుపుకొని విస్తరించింది. ఓకేనా? ఆ సామ్రాజ్యంలో హిందూ కుష్ పర్వతాలు, భారతదేశపు అతిపెద్ద ఎడారి థార్, గుజరాత్, గంగా సింధు నది లోయలు, మాల్వా పీఠభూమి, అతి విస్తారమైనటువంటి మధ్య భారతదేశపు అడవులు, కృష్ణ, తుంగభద్ర లోయ, గోదావరి నది లోయలు ఉన్నాయి. ఈ సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని, ఇక్కడ జీవించినటువంటి వివిధ రకాల ప్రజలను ఊహించుకోండి. వీటిలో గంగాలోయ, కృష్ణానది లోయ, మాల్వా పీఠభూమి, గుజరాత్, పంజాబు ప్రాంతాలు చాలా సారవంతమైన మరియు అధిక జనసాంద్రత గల గ్రామాలతో ఉండేవి. వ్యాపారానికి, చేతి వృత్తులకు, ఇతర ప్రాంతాలకు ప్రసిద్ధి పొందాయంట ఇవి. వీటి నుంచి పెద్ద నగరాలకు ఓడరేవులను, ఇతర దేశాలను కలుపుతూ ముఖ్యమైనటువంటి వ్యాపార మార్గాలు ఉండేవి. కొన్ని ప్రాంతాలు విలువైనటి బంగారము, రత్నాల గనులకు ప్రసిద్ధి చెందాయి అంట. ఇది మౌర్య అంటే మనం మౌర్య సామ్రాజ్యం యొక్క విలువైన సమాచారం. ఇక్కడ చూస్తే మౌర్య చక్రవర్తులు వివిధ ప్రాంతాల నుంచి ప్రజల నుంచి వనరులు, పన్నులు పొందేవారు. ఓకేనా? మౌర్య చక్రవర్తులు అనేవారు వివిధ ప్రాంతాల నుంచి అండ్ ప్రజల నుంచి పన్నులు మరియు వనరులను పొందేవారు. ఇంతటి విశాల సామ్రాజ్యాలను చక్రవర్తులు ఎలా పాలించేవారు? ఉదాహరణకి కృష్ణానది ప్రాంతంలోని గ్రామాల ప్రజలు పన్ను చెల్లించడానికి నిరాకరిస్తే పాట్నాలో కూర్చున్నటువంటి చక్రవర్తికి ఆ విషయం ఎలా తెలుస్తుంది? వారిని శిక్షించమని సైన్యానికి ఆజ్ఞను ఎలా జారీ చేస్తారు? సైన్యం కృష్ణా ప్రాంతానికి వెళ్ళి ఆ గ్రామాలను ఎలా గుర్తిస్తారు? పన్ను కట్టని వాళ్ళని ఎలా శిక్షిస్తారు? దీనికంతా ఎంత సమయం పడుతుంది? ఇలాంటి ప్రశ్నలకన్నింటికి ఇక్కడ మనం అంటే సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా తెలుసుకుంటాం అనే ఒక పట్టిక ఇచ్చాడు. ఇక్కడ చూస్తే ఈ సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకోవాలంటే అప్పటి కాలాన్ని గురించినటువంటి కాలాన్ని గురించి రాసిన చాలా పుస్తకాలు మనకు ఉపయోగపడతాయి. చంద్రగుప్తుడి మంత్రి అయినటువంటి కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రాన్ని రాసింది ఎవరు అంటే కౌటిల్యుడు. అతడు చంద్రగుప్తుడి పదవిలో ఉన్నటువంటి మంత్రి. చంద్రగుప్తుని ఆస్థానంలో గల గ్రీకు రాయబారి మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా. ఓకేనా? ఇండికా అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే మెగస్తనీస్. ఇతను ఎవరు అంటే చంద్రగుప్తుని ఆస్థానంలో గల గ్రీకు రాయబారి. మరొక ముఖ్యమైన పుస్తకం. అంతేగాక అశోకుని కాలంలో వివిధ ప్రాంతాల్లో వేయించినటువంటి శాసనాల ద్వారా మనకు ఆనాటి సంగతులు తెలుస్తాయి. ఇక్కడ అర్థశాస్త్రం గురించి కూడా ఇచ్చాడు కొద్ది సమాచారం. మనకు చూసుకుంటే చంద్రగుప్తుని మంత్రి అయినటువంటి చాణక్యుడు
చంద్రగుప్తుని మంత్రి అయినటువంటి చాణక్యుడు లేదా కౌటిల్యుడు. కౌటిల్యుకి మరో పేరే చాణక్యుడు అండి. అర్థశాస్త్రం అనే పుస్తకంలో రాజు రాజ్యాలను ఎలా జయించాలో, వాటిని ఎలా పరిపాలించాలో తెలియజేశాడు. అంతేగాక రాజ్యాన్ని కుట్రలు, కుతంత్రాల నుంచి ఎలా కాపాడుకోవాలో, వివిధ వృత్తుల వారి నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలో, భారత ఉపఖండంలో లభించే వివిధ వనరులు ఏమిటో వివరించాడు అంట. ఇది అర్థశాస్త్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే, రాజు రాజ్యాన్ని ఎలా జయించాలి, వాటిని ఎలా పాలించాలి, రాజ్యాన్ని కుట్రలు, కుతంత్రాల నుంచి ఎలా కాపాడుకోవాలి, వివిధ వృత్తుల నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలి, అండ్ భారత ఉపఖండంలో లభించేటటువంటి వనరులు ఏమిటో ఈ గ్రంథంలో వివరించిందంట. ఇక్కడ చూస్తే అశోకుడి సామ్రాజ్యం 2250 ఏళ్లకు ముందు అంటున్నాడు. ఇక్కడ ఈ ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇక్కడ సువర్ణగిరి, కళింగ, వైశాలి, పాటలీపుత్రం మోస్ట్ ఆఫ్ ది భారతదేశాన్ని మొత్తం పరిపాలించినటువంటి మౌర్య సామ్రాజ్య పరిపాలకుడు ఎవరు అంటే ఇక్కడ అశోకుడు. అశోకుని కాలం నాటికి ఇంత సామ్రాజ్యాన్ని వీళ్ళు ఆక్రమించుకున్నారు అంటే ఐ మీన్ ఇంత పరిపాలించారు వీళ్ళు చూస్తే. రైట్. ఇక్కడ సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాలను వివిధ రకాలుగా మౌర్యులు పరిపాలించేవారు. సామ్రాజ్యంలో వివిధ ప్రాంతాలను వివిధ రకాలుగా మౌర్యులు పరిపాలించేవారు అట. పాటలీపుత్రం దాని చుట్టూ ఉన్న ప్రాంతం అంతా చక్రవర్తి ప్రత్యక్ష నియంత్రణలో ఉండేది. పాటలీపుత్రము మరియు దాని చుట్టూ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా చక్రవర్తి ప్రత్యక్ష నియంత్రణలో ఉండేవి అంట. ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేయడానికి, రాజాజ్ఞలను పాటించని వారికి శిక్షించడానికి అధికారులను నియమించేవారు. రాజ్యంలో జరిగే విషయాలను అధికారులు ఎలా పనిచేస్తున్నారనే సమాచారాన్ని వేగులు అంటే ఇక్కడ ఎవరైనా మనకు ముఖ్య సమాచారం, రాజుకు ముఖ్య సమాచారం చేరవేసేటటువంటి మనం స్పై అనొచ్చు కదా, వేగులు రాజుకు అందించేవారు. చక్రవర్తి సందేశాలను అధికారులకు దూతలు చేరవేసేవారు. ఓకేనా. ఇక్కడ చూడండి, అధికారులు ఎలా పనిచేస్తున్నారు అనే సమాచారాన్ని వేగులు అనేవారు రాజుకు అందజేస్తే, చక్రవర్తి సందేశాలను అధికారులకు దూతలు చేరవేసేవారు. మంత్రులు, రాజకుటుంబ సభ్యుల సహకారంతో అధికారుల పనితీరును చక్రవర్తి పర్యవేక్షించేవాడు. ఇతర ప్రాంతాలను, ప్రదేశాలను తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి వంటి ప్రాదేశిక రాజధానుల నుంచి పరిపాలించేవారు. ఓకేనా. ఇతర ప్రాంతాలను మరియు ప్రదేశాలను ఎలా పరిపాలించేవారు? తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి వంటి ప్రాదేశిక రాజధానుల నుండి పరిపాలించేవారు. వీటిని పరిపాలించడానికి రాజకుమారులను పంపేవారు. వారిని పాలకులు, గవర్నర్లు అని పిలిచేవారు. పాలకులు లేదా గవర్నర్లు అని పిలిచేవారు. ఆ ప్రదేశాలకు సంబంధించిన విషయాల్లో అన్ని రకాల నిర్ణయాలు తీసుకునే అధికారం వారికి ఉండేది. అంతేకాకుండా వారికి సొంత సైన్యం, అధికారులు ఉండేవారు. వారికి కూడా చక్రవర్తి తన సూచనలను దూతల ద్వారా పంపేవాడు. ఓకేనా. ఇక్కడ ఉండేటువంటి రాజు ఈ గవర్నర్లకు లేదా పరిపాలకులకు దూతల ద్వారా చక్రవర్తి తన సూచనలు పంపేవాడు అంట. ఆ ప్రదేశంలో ఆచారాలు, నియమాలు తెలిసిన ముఖ్యమైనటువంటి కుటుంబాల నుంచి కూడా పాలకులు సహాయం పొందేవారు. ఈ ప్రాదేశిక పట్టణ ప్రదేశాల మధ్యన ఎక్కువ గ్రామాలు గాని, పట్టణాలు గాని లేని విశాలమైనటువంటి అడవులు ఉండేవి. వ్యాపారస్తులు, సైన్యం, దూతలు ప్రయాణం చేసే ముఖ్యమైనటువంటి రహదారులు ఈ ప్రాంతాలలో ఉండేవి. వీటిని నిర్వహించడానికి మౌర్యులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. వీరు ఈ రహదారుల గుండా బంగారు గనులు గల సువర్ణగిరి, విదేశీ వస్తువులు దొరికే తక్షశిల ప్రాంతాలకు చేరుకునేవారు. ఓకేనా. అంటే సువర్ణగిరిలో బంగారు గనులు ఉండేవట, అండ్ విదేశీ వస్తువులు దొరికేటటువంటి ప్రదేశం ఏంటంటే తక్షశిల. ఈ అటవీ ప్రాంతాల నుంచి బంగారం, విలువైన రాళ్ళు, అడవి జంతువుల చర్మాల రూపంలో పన్నులు, బహుమానాలు పొందేవారు. బహుశా ఈ ప్రాంతంలోని ఆటవిక తెగల జీవితాలతో అంతగా జోక్యం చేసుకునేవారు కాదేమో అనే విషయాన్ని ఇక్కడ మనకి ఇచ్చాడు. మౌర్య చక్రవర్తులు వివిధ ప్రాంతాల నుంచి వివిధ వనరులను సేకరించాల్సిన అవసరం ఏముందంటే పరిపాలన నిమిత్తం కంపల్సరిగా వనరులను సేకరించవలసిందే. రైతులు, చేతి వృత్తుల వారు, వ్యాపారస్తులు, అటవీవాసులు, పశువులు కాపరులు తాము చెల్లించిన పన్నులకు బదులుగా ఏమి పొంది ఉంటారని మీరు భావిస్తున్నారు అంటే, అక్కడ రాజు నుంచి వీరు అంటే ఆ పరిపాలన, మిగతా వాళ్ళకు రక్షణ, ఇవన్నీ కూడా చక్రవర్తి నుంచి పొందే అవకాశం ఉంది. అంతకుమించి ఇంకేముంటది. తక్షశిల, సువర్ణగిరి వంటి నగరాలకు మౌర్యులకు ఏ విధంగా ముఖ్యమైనవి అంటే, అవి మెయిన్గా ఇక్కడ పరిపాలించడానికి వీలుగా ఉండేటటువంటి రాజధానులుగా వీరు చూసుకోవచ్చు మనం. మౌర్యులు చక్రవర్తి పర్యవేక్షణలో ఉన్నటువంటి పాటలీపుత్రం చుట్టూ ఉన్న ప్రాంతాలను, ప్రాదేశిక ప్రాంతాలను, అటవీ ప్రాంతాలను వేరువేరుగా పరిపాలించడానికి కారణాలు ఏమిటి అంటే, చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ దూరంలో ఉన్నటువంటి ప్రదేశాలను, ప్రాంతాలను అక్కడ పంపించి రాజకుమారులచే పరిపాలించే ప్రయత్నం చేశారు ఇక్కడ. ఎస్.
అశోకుడు విశిష్ట పాలకుడు. ఇక్కడ అశోకుని గురించి ముఖ్యంగా ఇచ్చారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మౌర్యులలో ప్రసిద్ధి చెందినటువంటి పాలకుడు అశోకుడు. శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసినటువంటి మొట్టమొదటి రాజు. ఓకేనా? శాసనాలు వేయించినటువంటి మొట్టమొదటి రాజు ఎవరు అంటే మనకు అశోకుడు అని చెప్పుకోవచ్చు ఇక్కడ. అశోకుని శాసనాలు చాలా వరకు ప్రాకృత భాషలో బ్రహ్మీ లిపిలో ఉన్నాయి. ఓకేనా? అశోకుని శాసనాలు చాలా వరకు ప్రాకృత భాషలో మరియు బ్రహ్మీ లిపిలో ఉన్నాయండి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అశోకుడు కళింగ యుద్ధం. కళింగ అనేది తీర రాష్ట్రమైనటువంటి నేటి ఒడిశా పాత పేరు. ఓకేనా? నేటి ఒడిశా పాత పేరు అంటే తీర రాష్ట్రమైనటువంటి ఒడిశా పాత పేరే కళింగ. కళింగను జయించడానికి అశోకుడు యుద్ధం చేశాడు. యుద్ధంలో జరిగిన హింస రక్తపాతం చూసి అతడు దుఃఖించాడు. దాంతో ఇక ముందు యుద్ధం చేయనని ప్రకటించాడు. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది యుద్ధాలకు స్వస్తి పలికినటువంటి ఒకే ఒక రాజు అశోకుడు. ఇక్కడ కళింగ యుద్ధాన్ని తెలిపేటటువంటి అశోకుని శాసనం ఉంది చూడండి ఇక్కడ. ఈ శాసనంలో అశోకుడు ఇలా ప్రకటించాడు: చక్రవర్తి అయిన 8 సంవత్సరాలకు నేను కళింగను జయించాను. ఈ యుద్ధంలో 1,50,000 మంది బందీలయ్యారు. 1,00,000కు పైగా సైనికులు చనిపోయారు. ఇది నాలో దుఃఖాన్ని నింపింది. ఎందుకని? ఒక స్వతంత్ర ప్రాంతం జయించినప్పుడు లక్షలాది మంది చనిపోతారు. చాలా మంది యుద్ధ ఖైదీలుగా బంధించబడతారు. బ్రాహ్మణులు, సన్యాసులు మృత్యువాత పడతారు. బంధువులు, స్నేహితులు, బానిసలు, సేవకులతో దయగా ఉండేవారు కూడా చనిపోతారు లేదా వారికి ప్రియమైన వాళ్ళను కోల్పోతారు. అందుకే నేను దుఃఖిస్తున్నాను. ఈనాటి నుంచి ధర్మాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాను. దాని గురించి ప్రచారం చేస్తాను. బలం ద్వారా గెలవడం కంటే ధర్మం ద్వారా గెలవడం మేలని నేను నమ్ముతున్నాను. భవిష్యత్తులో నా కొడుకులు, మనవళ్ళు నా తర్వాత యుద్ధాన్ని గురించి ఆలోచించకుండా ఉండేందుకు దానికి బదులు ధర్మ ప్రచారం ఎలా చేయాలని ఆలోచించడం కోసం ఈ సందేశాన్ని రాతి మీద చెక్కిస్తున్నాను. వాళ్ళు కూడా యుద్ధానికి బదులు ధర్మ ప్రచారం చేయాలి. దమ్మ అనే ప్రాకృత పదానికి సంస్కృత భాషలో సమాన పదం ఏంటంటే ధర్మము అని అర్థం. ఇలా ప్రకటించిండు. ఈ శాసనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎస్. తర్వాత చూస్తే అశోక ధర్మం అంటే ఏమిటి? అశోకుని ధర్మంలో దేవతలకు పూజలు, బలులు ఇవ్వడం అనేవి లేవు. ఈ ధర్మంలో దేవతలకు పూజలు గాని, బలులు గాని ఇవ్వడం అనేవి లేవు. తండ్రి తన పిల్లలకు నేర్పినట్లే అతడు తన ప్రజలకు బోధించాలనుకున్నాడు. అశోకుడు బుద్ధుని బోధన ద్వారా ప్రభావితమయ్యాడు. అనేక సమస్యలు అతన్ని వేధించాయి. సామ్రాజ్యంలోని ప్రజలు అనేక మతాలను పాటించేవారు. కొన్ని సందర్భాల్లో వారి మధ్య గొడవలు కూడా జరిగేవి. కొందరు జంతువులను బలి ఇచ్చేవారు. బానిసలను, సేవకులను వేధించేవారు. దీనికి తోడు కుటుంబాల్లో ఇరుగు పొరుగు వారితో కూడా గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ సమస్యలను పరిష్కరించడం తన విధి అనుకున్నాడు అశోకుడు. దీనికోసం అతడు ధమ్మ మహామాత్రులు అనే అధికారులను నియమించాడు. ఓకేనా? ఈ ధర్మ ప్రచారం చేసేటటువంటి ఈ అభ్యర్థులు ఏమంటామంటే మనం ధమ్మ మహామాత్రులు అని పిలుస్తారు. ఈ అధికారులను నియమించాడు. వారు రాజ్యంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు ధర్మ ప్రచారం చేసేవారు. అంతేగాక అశోకుడు తన సందేశాలను శాసనాల రూపంలో రాళ్లపైన, స్తంభాలపైన చెక్కించాడు. చదువురాని వారికి వాటిపైన ఉన్నటువంటి సందేశాలను చదివి వినిపించాలని అధికారులను ఆదేశించాడు. ఇది అశోక చక్రవర్తి యొక్క ప్రతిరూపం. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అశోకుడు తన ధర్మాన్ని సుదూర ప్రదేశాలైనటువంటి సిరియా, ఈజిప్టు, గ్రీసు, శ్రీలంకలకు వ్యాప్తి చేయడానికి రాయబారులను పంపించాడు. ఇక్కడ భారతదేశంలోనే కాకుండా సిరియా, ఈజిప్టు, గ్రీసు, శ్రీలంకలకు కూడా ఈ ధర్మ ప్రచారం చేయడానికి రాయబారులను పంపించాడంట. అతను రోడ్లను నిర్మించాడు, బావులను తవ్వించాడు, సత్రాలను కట్టించాడు. మనుషులకే కాక జంతువులకు కూడా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశాడు. రైట్. ప్రజలకు అశోకుడు ఇచ్చినటువంటి సందేశాన్ని ఇక్కడ చూస్తే, జబ్బు పడినప్పుడు, పెళ్లిళ్ళు జరిగేటప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, ప్రయాణం మీద బయలుదేరేటప్పుడు ప్రజలు అనేక ఆచారాలను పాటిస్తారు. ఈ ఆచారాల వల్ల ప్రయోజనం లేదు. వాటికి బదులు ప్రజలు ఇతర పద్ధతులను పాటిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అవి ఏమిటి? బానిసలు, సేవకులతో సౌమ్యంగా వ్యవహరించడం, పెద్దలను గౌరవించడం, అన్ని జీవుల పట్ల దయతో ఉండడం, బ్రాహ్మణులకు, సన్యాసులకు కానుకలు ఇవ్వడము, తమ మతాన్ని పొగడము, ఇతర మతాన్ని విమర్శించడం రెండూ తప్పే. ప్రతి ఒక్కరూ ఇతర మతాన్ని గౌరవించాలి అని చెప్పాడు. తమ మతాన్ని పొగిడి ఇతర మతాన్ని విమర్శించేవారు తమ మతానికి తీవ్ర హాని చేస్తున్నారు. అందుకే ఇతర మతాల ముఖ్యమైనటువంటి అంశాలను తెలుసుకొని వాటిని గౌరవించడం నేర్చుకోవాలి అని విషయాన్ని మనకు అశోకుడు ఈ శాసనం ద్వారా తెలియజేస్తున్నాడు. తర్వాత చూస్తే దక్కన్లోని రాజ్యాలు, సామ్రాజ్యాలు. దక్కన్ ఇక్కడ చూస్తే మౌర్యులు దక్కన్ జయించిన నాటికి అంటే గోదావరి నది నుంచి కృష్ణా తుంగభద్ర నదిలోయ వరకు ఈ ప్రాంతాన్ని మొత్తం మనం దక్కన్ అంటాం.
చాలా ప్రాంతాలలో గ్రామాలు, చిన్న పట్టణాలు ఉండేవి. వాటిలో ఆనాటికే ఇనుముతో తయారు చేసినటువంటి వస్తువులు, ఇతర వస్తువులను అమ్మేవారు. కొన్ని ప్రాంతాలలో బంగారు గనుల నుంచి బంగారం తీసి ఆభరణాలు తయారు చేసేవారు. మిగతా ప్రాంతాలు చాలా వరకు అడవులుగా ఉండేవి. వాటిలో వేట, ఆహార సేకరణదారులు, పశుపాలకులు చిన్న చిన్న ఆవాస ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవారు. బహుశా పుట్టుక, వివాహం వంటి వాటితో దగ్గర బంధుత్వం కలిగినటువంటి ప్రజల సమూహాలు ఈ ప్రాంతాలలో ఉండేవి. వాటిని మనం తెగలు అంటామని ఇంతకుముందు చాప్టర్‌లో నేర్చుకున్నాము. ఇలా సంబంధాలు ఉన్నటువంటి సమూహాలను తెగ అంటారు. యెస్. ఈ బృందాలలో ముఖ్యమైన వారు బలమైన నాయకులుగా వాటికి నాయకత్వం వహించేవారు. క్రమేపీ వాళ్ళు సంపదను కూడగట్టుకొని బలవంతులై తెగ ప్రాంతాన్ని పాలించేవారు. రైట్. మౌర్య సామ్రాజ్యం పతనం చెందిన తర్వాత తెగల నాయకులు చిన్న చిన్న రాజులుగా అవతరించారు. ఓకేనా? ఈ మౌర్య సామ్రాజ్యం అనేది పతనం చెందిన తర్వాత ఈ తెగలను పరిపాలించేటటువంటి ఈ నాయకులు చిన్న చిన్న రాజులుగా అవతరించారు. వారిలో శాతవాహనులు నర్మదా నది నుంచి కృష్ణా గోదావరి డెల్టా వరకు విస్తరించి ఉన్నటువంటి విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ శాతవాహనులు కూడా ఈ తెగలను పరిపాలించేటటువంటి చిన్న చిన్న రాజుల్లో ఒకరు. వీళ్ళు నర్మదా నది నుంచి కృష్ణా గోదావరి డెల్టా వరకు విస్తరించి ఉన్నటువంటి విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. శాతవాహనులలో గౌతమీపుత్ర శాతకర్ణి, వశిష్ఠీపుత్ర పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి గొప్ప రాజులు. 2000 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల పాటు వీరి పాలన కొనసాగింది. కొంతమంది రాజులు కృష్ణానది తీరాన గల అమరావతి దగ్గర ఉన్న ధాన్యకటకాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. గ్రామ పెద్దలను, చిన్న రాజులను వారి ఆధీనంలో తెచ్చుకున్నప్పటికీ వారి పరిపాలనలో శాతవాహనులు జోక్యం చేసుకునేవారు కాదు. ఓకేనా? గ్రామ పెద్దలను, చిన్న రాజులను వారి ఆధీనంలో ఉంచుకున్నారు కానీ వాళ్ళ పరిపాలనపై జోక్యం చేసుకునేవారు కాదంట ఈ శాతవాహనులు. చాలామంది గృహపతులు, వారి కుటుంబంలోని మహిళలు, వ్యాపారస్తులు అమరావతి, బట్టిప్రోలు, వడ్లమాను మొదలైన చోట్ల బౌద్ధ ఆరామాలు, స్తూపాలు నిర్మించడానికి సహకరించారు. శాతవాహన రాజులు బ్రాహ్మణులకు, బౌద్ధ సన్యాసులకు చాలా భూములు దానంగా ఇచ్చారు. వీటికి ఎలాంటి పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఈ కాలంలో దూర ప్రాంతాలైనటువంటి బెంగాల్తోనూ రోమంతోనూ వ్యాపార ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది. ఓకేనా? బెంగాల్తోనూ మరియు రోమ్తోనూ వ్యాపార ప్రాముఖ్యాన్ని సంతరించుకుందంట. రోమన్ నాణాలతో పాటు రోమన్ శైలిలో చేసిన కుండలు ఇక్కడ దొరికాయంట. ఇక్కడ మీరు చూడొచ్చు కోటిలింగాల వద్ద దొరికినటువంటి ఈ కుండ పెంకులు. ఎస్. వ్యాపారులు సముద్రాల మీదుగా సరుకు రవాణా చేసేవారు. కృష్ణానది మీద పడవల్లో అమరావతి వంటి సుదూర ప్రాంతాలకు సరుకు రవాణా జరిగేది అంట. ఇది ఇక్కడ మనం నాణ్యంపై ముద్రించినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతను గౌతమిపుత్ర శాతకర్ణి మీరు గమనించవచ్చు ఇక్కడ. రైట్. శాతవాహనుల కాలంలో కోటిలింగాల దగ్గర ఎలా ఉంది చూద్దాం. కోటిలింగాల తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో గోదావరి నది పెద్దవాగు కలిసే చోట శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఉంది. కానీ ఈ కోటిలింగాల అనేది తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో గోదావరి నది పెద్దవాగు కలిసే చోట శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఉంది. ఇది ప్రాచీన భారతదేశంలోని 16 మహాజనపదాలలో ఒకటైనటువంటి అస్మక జనపదానికి రాజధాని నగరంగా ఉండేది. ఈ అస్మక జనపదానికి రాజధాని ఏంటి అంటే కోటిలింగాల. శాతవాహన వంశస్థులకు కోటిలింగాల తొలి రాజధాని. ఇక్కడ జరిగినటువంటి తవ్వకాలలో శాతవాహనుల ముందు కాలానికి చెందినటువంటి శాతవాహనుల, ఇక్ష్వాకుల కాలానికి చెందిన వెండి నాణేలు, విలువైన మట్టి పాత్రలు, పింగాణి పాత్రలు పెద్ద మొత్తంలో బయలుపడినవి. బట్టి ఇటుకలతో చుట్టూ గోడ నిర్మించిన గుండ్రటి బావి కూడా బయలుపడింది. శాతవాహన వంశ స్థాపకుడైనటువంటి శ్రీముఖుడు, ఆ తర్వాత పాలకుడైనటువంటి కన్హ, శాతకర్ణి కాలానికి చెందిన ఎన్నో నాణాలు బయటపడ్డాయి. ఓకేనా? శాతవాహన వంశ స్థాపకుడు ఎవరంటే ఇక్కడ శ్రీముఖుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత పాలకుడు ఎవరంటే కన్హ, శాతకర్ణి కాలానికి చెందిన ఎన్నో నాణాలు బయటపడ్డాయంటే ఇక్కడ. కోటిలింగాలు అనేక ద్వారములు గల మట్టి కోడ 4 వైపులా బుర్జులు కనిపిస్తాయి. కోటిలింగాల్లో అనేక ద్వారములు గల మట్టి కోట ఒకటి ఉందంట. నెక్స్ట్ 4 వైపులా బుర్జులు కనిపిస్తాయంట. అంతేకాకుండా రాష్ట్రంలోని ఫణిగిరి, నేలకొండపల్లి, కొండాపూర్, ధూళికట్ట, పెదబంకూర్, కీసరగుట్టలలో బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు బయటపడినాయి. ఇది ఎక్కడెక్కడ మన రాష్ట్రంలో ఫణిగిరి, నీలకొండపల్లి, కొండాపూర్, ధూళికట్ట, పెదబంకూర్, కీసరగుట్టలలో బౌద్ధ స్తూపాలు మరియు విహారాలు, చైత్యాలు కూడా బయటపడ్డాయంట. కొంతమంది నాయకులు చిన్న రాజులుగా ఎలా ఎదిగారు? కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో మేకదోని గ్రామంలో లభించినటువంటి శిలాశాసనం ఉంది. ఈ శిలాశాసనంపై ఉన్నటువంటి సమాచారం చూద్దాం. శాతవాహనుల కాలం నాటి శిలాశాసనంగా భావిస్తున్న దీన్ని చదవండి. శాతవాహనుల రాజు శ్రీ పులోమావి
8వ సంవత్సరం పాలనలో అతడి మహాసేనాపతి స్కందనాగ జనపదంలోని శాతవాహన జిల్లాలో కుమారదత్త అధిపతిగా ఉన్న వేపుర గ్రామంలో కొంత తెగకి చెందిన సింహ అనే గహపతి కాంత తెగకి చెందినటువంటి ఇది కాంత తెగకి చెందినటువంటి సంహ అనే గహపతి ఈ చెరువును తవ్వించాడు. ఏమని చెప్పారు చూడండి. శాతవాహనుల రాజు శ్రీ పులోమావి 8వ సంవత్సరం పాలనలో, శ్రీ పులోమావి పరిపాలిస్తున్నటువంటి 8వ సంవత్సరం పాలనలో అతడి మహాసేనాపతి స్కందనాగ జనపదంలోని శాతవాహన జిల్లాలో కుమారదత్త అధిపతిగా ఉన్న వేపుర గ్రామంలో కాంత తెగకి చెందిన సంహ అనే గహపతి ఈ చెరువును తవ్వించాడు. అంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్లు ఇచ్చాడు. వేపుర గ్రామంలో ఏ తెగ నివసిస్తుంది? కాంత అనే తెగ నివసిస్తుంది. దాని అధిపతి ఎవరు? సంహ. వేపుర గ్రామం ఉన్న జనపదానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ఇక్కడ స్కందనాగ. గహపతి సంహ చెరువును ఎందుకు తవ్వించి ఉంటాడు? అక్కడ నీటిపారుదల కోసం తవ్వించి ఉంటాడు. ఇంకేంది? ఎస్. శాతవాహనుల సామ్రాజ్యం అంతమైన కొంతకాలం తర్వాత ఇక్ష్వాకులు రాజరిక బిరుదులను పొంది రాజులయ్యారు. ఓకేనా? శాతవాహనుల సామ్రాజ్యం తర్వాత మనం పరిపాలించింది ఎవరు అంటే ఇక్కడ ఇక్ష్వాకులు. కృష్ణానది తీరంలోని నాగార్జున కొండకు దగ్గరలోని విజయపురిని రాజధానిగా చేసుకొని వారు ఇక్ష్వాక సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. ఓకేనా? ఇక్ష్వాకుల తొలి రాజధాని ఏంటంటే విజయపురి. ఎక్కడుంది ఇది? నాగార్జున కొండకు దగ్గరలో ఉంది. ఈ సామ్రాజ్యాన్ని అక్కడ నెలకొల్పారు. ఈ వంశంలోని ముఖ్యమైనటువంటి రాజులు శాంతమూలుడు, వీరపురుష దత్తుడు. ఓకేనా? ఇద్దరే ఉన్నారు ఇక్కడ మనకు. ఇక్కడ ఈ నాణ్యంపై చిత్రించినటువంటి వశిష్ఠీపుత్ర పులోమావి యొక్క చిత్రం మీరు చూడొచ్చు. రైట్. ఈ వంశంలోని ముఖ్యమైన రాజులు శాంతమూలుడు మరియు వీరపురుష దత్తుడు. ఈ రాజులు ఇతర తెగల వారిని వివాహాలు చేసుకోవడం ద్వారా వివిధ తెగల పెద్దలను చిన్న రాజులను కలిపే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అశ్వమేధం, వాజపేయ వంటి యాగాలను చేసి బ్రాహ్మణులకు విరివిగా దాన ధర్మాలు చేసి తమ ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేసేవారు. రామాయణంలోని రాముని వంశానికి చెందిన వారమని చెప్పుకున్నారు. ఓకేనా? ఇక్ష్వాకులు అనేవారు రామాయణంలోని రాముని వంశానికి చెందినవారని చెప్పుకున్నాను. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్ష్వాకు కుటుంబంలోని మహిళలు బౌద్ధ గురువులను ఆరాధిస్తూ బౌద్ధారామాలు, స్తూపాల నిర్మాణానికి ఇక్కడ నాగార్జున కొండలో ఉన్నటువంటి స్తూపం వీళ్ళు నిర్మించింది. అధిక మొత్తంలో విరాళాలు ఇచ్చేవారు. వీరు నాగార్జున కొండలో అతిపెద్ద ఆరామం, స్తూపం నిర్మించారు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. భారత ఉపఖండంలోని కొన్ని ముఖ్యమైనటువంటి సామ్రాజ్యాలు చూస్తే కుషానులు. 2000 సంవత్సరాలకు పూర్వమే కుషానులు చైనా నుండి వలస వచ్చి క్రమక్రమంగా ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తమ సామ్రాజ్యాన్ని స్థాపించారు. కుషాను రాజులలో ప్రఖ్యాతి గడించినటువంటి రాజు ఎవరంటే కనిష్కుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కుషానులో ప్రఖ్యాతి గడించినటువంటి రాజు ఎవరు అంటే కనిష్కుడు. 78 సంవత్సరంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ప్రస్తుత పాకిస్తాన్ నుండి భారతదేశంలోని మధుర, ప్రయాగ్రాజ్ వరకు ఉన్నటువంటి విశాల భూభాగాన్ని పరిపాలించాడు. ఆఫ్ఘనిస్తాన్లోని అతిపెద్ద ప్రాంతాలనే కాక ఆక్సస్ నది పరివాహక ప్రాంతం వరకు కుషాన్లు పరిపాలించారు. భారతదేశం, చైనా, ఇరాన్, రోమ్లను కలిపే అతిపెద్ద వ్యాపార మార్గాలను చాలా సమర్థవంతంగా నిర్వహించారు. పై దేశాల మధ్య వ్యాపారం గొప్పగా వ్యాప్తి చెందిన యుగంగా వీరి కాలాన్ని పరిగణిస్తారు. అంతేగాక మత బోధకులు, శాస్త్రవేత్తలు, కళాకారుల రాకపోకలు జరిగాయంట. ఒకరి ఉత్పత్తులు మరొకరికి కొనుక్కోవడమే కాకుండా ఆయా దేశాల ప్రజలు ఒకరినొకరు తెలుసుకున్నటకు వారి వారి మతాలు, ఆచారాలు, మతం, తాత్విక ఆలోచనలు, వారి కళలు, వాస్తు, శిల్ప రీతులను తెలుసుకోవడానికి వీటి ద్వారా అవకాశం కలిగింది. దీని ఫలితంగా భారతదేశంలోని పట్టణ కేంద్రాలన్నింటిలో వ్యాపారం విస్తరించింది. తద్వారా బంగారం ప్రవహించింది. అతిపెద్ద సంఖ్యలో బంగారు నాణ్యాలు లభించడమే ఇందుకు నిదర్శనము అని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇక శకయుగం అంటే కనిష్కుడు చక్రవర్తిగా పట్టాభిషేకం చేసినటువంటి ఈ సంవత్సరం 78వ సంవత్సరం అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుండే శక సంవత్సరం ప్రారంభమైంది. దీన్నే శకయుగం లేదా శకాబ్ది అంటారు. చాలా మంది దక్షిణ భారత ప్రజలు ఈ యుగాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది సాధారణ యుగం. ఓకేనా? కామన్ ఎరా. సిఈ అంటే కామన్ ఎరా. 78 సంవత్సరాల తర్వాత ఉంటుంది. ఈ సాధారణ యుగం అనేది సిఈకు 78 సంవత్సరాల తర్వాత ఉంటుందంట. ఇది ఇక గుప్త సామ్రాజ్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుప్త సామ్రాజ్య రాజులు నేటి బీహార్లో ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలించడం ద్వారా వారి పరిపాలనను ప్రారంభించారు. ఓకేనా? గుప్త సామ్రాజ్య రాజులు అనేది నేటి బీహార్లో ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలించడం ద్వారా ప్రారంభమైందంట. 3 తరాల్లో ఉత్తర భారతదేశంలో గుజరాత్ నుండి బెంగాల్ వరకు, ఉత్తర భారతదేశంలోని గుజరాత్ నుండి బెంగాల్ వరకు, ఢిల్లీ నుండి నేటి మధ్యప్రదేశ్ వరకు పూర్తి ఆధిపత్యాన్ని వహించారు అంట.
మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు, స్కందగుప్తుడు ఈ సామ్రాజ్యానికి చెందిన కొంతమంది ప్రసిద్ధి చెందినటువంటి రాజులు. భారత రాజకీయ వ్యవస్థలో 2 కొత్త విధానాలను ప్రవేశపెట్టినటువంటి వారుగా ప్రసిద్ధిగాంచారు. అందులో ఒకటి, వారు ఏదైనా రాజ్యాన్ని జయిస్తే అక్కడ ఓడిన రాజునే తిరిగి కొనసాగిస్తారంట. ఈ గుప్తుల సామ్రాజ్యంలో ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే, ఒక రాజ్యాన్ని జయించినప్పుడు ఓడిపోయిన రాజునే మళ్ళీ రాజుగా కొనసాగించేటటువంటి పద్ధతిని వీళ్ళు అవలంబించేవారు అంట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వారేం చేయాలి మరి, గుప్త రాజ ఆజ్ఞలను పాటిస్తూ వారికి సామంతులుగా ఉండేలా చూసేవారు అంట. ఈ విధంగా ప్రత్యేకంగా భారతదేశంలో పాత రాజవంశాలే యుద్ధాలలో ఓడినా కూడా చాలా ప్రాంతాలు పరిపాలించాయి. అయినప్పటికీ గుప్తరాజులు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలను తిరిగి తమ ఆధీనంలో ఉంచుకున్నారు. రెండవది, కొంతమంది గుప్తరాజులు వారి సామంత రాజుల వారితో స్నేహంగా ఉన్న వారికి బ్రాహ్మణులకు పూర్తి పరిపాలనా అధికారాలతో గ్రామాలను ఇచ్చేవారు. ఓకేనా, వారికి అనుగుణంగా ఉన్నటువంటి వారితో స్నేహంగా ఉన్న వారికి బ్రాహ్మణులకు పూర్తి అధికారులతో గ్రామాలు ఇచ్చేవారట. ఇటువంటి గ్రామాలు రాజుకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ప్రాదేశిక అధికారుల ఆజ్ఞలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. అంతేగాక కనీసం వారి గ్రామాల్లోకి వచ్చేది కూడా లేదు. పూర్తి అధికారం వాళ్ళకే ఉండేదని అర్థం. బ్రాహ్మణులు ఈ గ్రామాల్లో ఉంటూ యజ్ఞాలు చేస్తూ వేదాలను, యువ బ్రాహ్మణులను, క్షత్రియులకు, వైశ్యులకు పురాణ ఇతిహాసాలను ప్రజలందరికీ బోధించేవారు. ఇక్కడ మెహరూలి ఇనుప స్తంభం గురించి చూడొచ్చు. ఢిల్లీలో కుతుబ్ మినార్ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రఖ్యాతి చెందిన మెహరూలి ఇనుప స్తంభాన్ని 2వ చంద్రగుప్తుడు ఏర్పాటు చేశాడు. గత 1500 సంవత్సరాలుగా బయట గాలిలో నిలవబడి ఉన్నప్పటికీ అది తుప్పు పట్టకపోవడం చేత ఇది అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఇనుప స్తంభం అనేది అసలు ఇప్పటి వరకు తుప్పే పట్టలేదంట. 1500 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి మెహరూలి ఇనుప స్తంభం. ఎవరు ఏర్పాటు చేశారు? 2వ చంద్రగుప్తుడు. రైట్. ఇక్కడ మీరు చూస్తే గుప్త సామ్రాజ్యాన్ని చూడొచ్చు. ఇక్కడ ఈ గుజరాత్ నుండి ఇక్కడ వరకు ఈ నలంద అండ్ ప్లస్ ఢిల్లీ ఎట్సెట్రా ఇదంతా కూడా మనం గుప్త సామ్రాజ్యాన్ని చూపించేటటువంటి పటం. రైట్. ఇక్కడ చూస్తే గుప్తరాజులు కూడా వైదిక మతాచారాలైనటువంటి అశ్వమేధ యాగం లాంటి వాటిని ప్రముఖంగా పోషించారు. ఇదే కాక పౌరాణిక సాంప్రదాయాలను పాటిస్తూ ప్రత్యేకించి వైష్ణవ మరియు శైవ మతాలను పోషిస్తూ విష్ణువు, శివ, దుర్గామాతల అవతారాలకు సంబంధించినటువంటి దేవాలయాలను నిర్మించి వాటిలో నిత్య పూజలు జరిగేటట్లు చేసి చూశారు. గుప్తుల ఈ మతాచారాల పోషణ యజ్ఞక్రతువులను శివ, విష్ణు, దుర్గామాతల అవతారాలైనటువంటి స్థానిక దేవతలను పూజించే విధానంను, దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించేటటువంటి విధానము బ్రాహ్మణులకు మాన్యాలు ఇవ్వడాన్ని బలపరిచింది. ఇదేగాక గుప్తులు జైన ఆరామాలు, సాంచీ స్తూపం వంటి బౌద్ధ స్తూపాలను కూడా వీళ్ళు నిధులు కేటాయించి వాటిని పోషించారు. ఈ గుప్త సామ్రాజ్యం సాధారణ శకం 320 నుంచి 550 వరకు వీరి పరిపాలనా కాలం ఉంది. చూసుకుంటే వీరు పరిపాలించినటువంటి ప్రాంతం ఇది. రైట్. ఇక్కడ చూస్తే గుప్తరాజులు వారి కాలంలో అనేక అందమైనటువంటి దేవాలయాలను నిర్మించారు. మధ్యప్రదేశ్లోని దియోగర్, ఉదయనిధి, ఉత్తరప్రదేశ్లోని బిటర్గామ్, ఎరాన్లలో నేటికి మనం గుప్తులు నిర్మించినటువంటి దేవాలయాలను చూడగలం. భారతదేశంలోనే అతి అందమైనటువంటి రాతి శిల్పాలను కొన్ని ఇవి కలిగి ఉన్నాయంట. గుప్తుల కాలంలోని దేవాలయాలు చాలా వరకు విష్ణు అండ్ శివునికి చెందినమైనప్పటికీ బౌద్ధ శిల్పానికి చెందినటువంటి సారనాథ్ కూడా ప్రఖ్యాతి గాంచింది. ఇది సామ్రాజ్యాల గురించి చూసుకుంటే ఇది మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇది ఈ టాపిక్లో ఉన్నటువంటి మ్యాటర్. నెక్స్ట్ చాప్టర్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం గురించి డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అదేవిధంగా లైక్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై బాయ్.